హలో అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ఏడాది సమయం ఇస్తాయి విపక్షాలు. ఎందుకని? హనీమూన్ పీరియడ్ అనో వేచి చూద్దామనో కారణం ఏదైనా సరే దూకుడుగా వెళదామనుకున్నా సరే కావాలని కాస్త బ్రేక్ ఇస్తాయి. ప్రభుత్వం కుదురుకోవడానికి, పాలనను గాడిలో పెట్టడానికి, హామీలు నిలబెట్టుకోవడానికి ఏడాది కావాలి కదా అనేది ప్రతిపక్షాలు చెప్పే పొలిటికల్ మ్యాథమెటిక్స్. మార్పు అనే 2 అక్షరాలనే ప్రచారంగా మలిచి ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మరో 10 రోజులు అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోతోంది. ఏడాదిలో ఎంత మార్పు అనేలా పాలించిందా? ఏడాది అయింది, ఎక్కడా మార్పు అనిపించేలా పాలన సాగిందా? ఓవైపు అధికార పార్టీ విజయోత్సవాలు, పోటీగా ప్రతిపక్షాలు దీక్షలు, నిరసనలకు ప్లాన్ చేస్తున్నాయి. ఓవరాల్గా ఏడాది పాలనపై ప్రభుత్వం ఏమంటోంది, విపక్షాల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో డీటెయిల్డ్ ఎనాలిసిస్ చూద్దాం. 2 ఏళ్లలో అద్భుతమైన తెలంగాణ చూస్తారు అనేది కాంగ్రెస్ వర్గాలు చెబుతోన్న వెర్షన్. ఆల్రెడీ ఏడాది పూర్తయింది కాబట్టి మరో ఏడాదిలోనా లేక ఇప్పటి నుంచి 2 ఏళ్లలోనా అని చెబుతున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బట్ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందనేది ఫీలింగ్ను బలంగా తీసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలు మెచ్చిన పాలన అంటూ చెప్పుకుంటోంది. గత పాలనలో నిత్యం ఆందోళనలు, అరాచకాలు, వేధింపులు ఎదుర్కొన్న ప్రజలు రేవంత్ పాలనలో ప్రశాంత తెలంగాణను చూస్తున్నారని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ప్రజలు మెచ్చిన పాలన అని ఎలా చెబుతారని ప్రశ్నిస్తే గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళింది లేదు, వారి సమస్యలు విన్నది లేదు. అలాంటిది సీఎం రేవంత్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారంటూ సమాధానమిస్తున్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోటి చెదిరిపోయిన తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారనే కితాబునిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. గత 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మరోసారి తెర మీదకు తీసుకొస్తోంది కాంగ్రెస్. నీళ్ల పేరుతో కట్టిన ప్రాజెక్టులకు పగుళ్లు సాక్ష్యమైతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో వడ్లు పండడం తమ పాలనకు నిదర్శనమని చూపిస్తోంది హస్తం పార్టీ. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి వెయ్యకపోవడమే నియామకాల విషయంలో జరిగిన దగా అంటూనే జస్ట్ 10 నెలల్లో 6,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. త్వరలో టెట్ పరీక్షలు, ఆ తర్వాత మరో 5,000 పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది. మొదటి 6 నెలల్లోనే 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేసి 10 ఏళ్లుగా ఎదురు చూస్తోన్న తెలంగాణ రైతుల కలను నెరవేర్చామంటున్నారు. ఆల్రెడీ ఏడాది గడిచింది కాబట్టి వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు ఓ ప్లాన్ రూపొందించుకున్నామని చెబుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏటా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల చొప్పున 20 లక్షల ఇళ్లు కట్టించి అప్పగిస్తామంటోంది. 2 ఏళ్లలో మొత్తం 6 గ్యారంటీలను అమలు చేసి 4 ఏళ్ల తర్వాత హామీల అమలు తీరును చూపిస్తూ ఎన్నికలకు వెళ్తా ఉంటారు. ఈ 12 నెలల పాలన గురించి కాంగ్రెస్ ఘనంగా చెప్పుకుంటున్నా వచ్చి ఏడాదైంది, ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో అని తెలంగాణ మొత్తం సౌండ్ వచ్చేలా ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీలు. ఈ ప్రశ్నకు తెలంగాణలో వీధి వీధికి రీసౌండ్ వచ్చేలా సమాధానం ఇస్తోంది కాంగ్రెస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 18,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 50,000 ఉద్యోగాలు, 20,000 కోట్లతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి, ఇవన్నీ తమ సక్సెస్ స్టోరీలని చెబుతోంది. ఇందులో రుణమాఫీ గురించి బయట జరుగుతోన్న చర్చను ఒకసారి మాట్లాడుకోవాలి. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నది ప్రభుత్వ వెర్షన్. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలతో రుణాలు మాఫీ చేశారు. మరో 13,000 కోట్ల రూపాయలు త్వరలోనే 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తామంటోంది. రేవంత్ సర్కార్కి ఇది పెద్ద విజయమే. అయినా ప్రభుత్వం చెబుతోన్న దాని ప్రకారం ఇప్పటికీ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగనట్టే కదా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక 200 యూనిట్ల విద్యుత్తును ఫ్రీగా ఇస్తున్నప్పటికీ ప్రజలు అంత సంతృప్తిగా లేరనేది ప్రతిపక్షాలకు వచ్చిన ఒక ఫీడ్బ్యాక్. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ గనక తమ పాలన పట్ల ఖచ్చితంగా పాజిటివ్గానే చెప్పుకుంటుంది. కానీ ప్రతిపక్షాల వెర్షన్ కూడా వినాలిగా. ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి మనసులో మాట ఏమిటో తెలుసుకోవాలిగా. ఆ విషయాలు కూడా చెప్పుకుందాం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన ప్రజాపాలన విజయోత్సవాల గురించి మరికొంత మాట్లాడుకోవాలి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఊరు వాడ సంబరాలకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇంతకీ ఈ ప్రజాపాలన విజయోత్సవాలంటే ఏమిటి, ఏం చేస్తారు ఆ 9 రోజుల పాటు? బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే ఈ నెల 30న
మహబూబ్ నగర్లో రైతు సదస్సుతో సంబరాలు మొదలవుతాయి. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సవంలా చేయాలనుకుంటున్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరగబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విజయోత్సవాలలోనే డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతోటి విజయోత్సవ సభ పెడుతున్నారు. ఆ వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందిస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్రమంతా ఉత్సవాలు జరుగుతాయి. డిసెంబర్ 9న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. ప్రజలు కోరుకున్న పాలనని రేవంత్ సర్కార్ చెప్తూ ఉన్నా అన్ని వర్గాల ప్రజల్లో ఆ ఫీలింగ్ ఉందా అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎకరాకు 15,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇదే ప్రధానమైంది కూడా. కానీ ఏడాదికి ఇంకా 10 రోజులే ఉన్నా రైతు భరోసా అమలు కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఎదురుచూపులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు కూలీలకిస్తానన్న 12,000 ఆర్థిక సాయం పైన ఎదురుచూపులే. సన్నబియ్యం వడ్లకిస్తామన్న 500 రూపాయల బోనస్ విషయంలోనూ రైతుల్లో సంతృప్తి లేదనేది బయట జరుగుతోన్న చర్చ. అయితే డిసెంబర్ 1న ఏదో సర్ప్రైజ్ ఉండబోతోందో అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ సర్ప్రైజ్ కూడా రైతులకు సంబంధించినదే అని అనుకుంటున్నారు. రేవంత్ సర్కార్పై రైతుల్లో ఏర్పడుతోన్న వ్యతిరేకతను పోగొట్టడానికి రైతు భరోసా ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీలోపు సెల్ ఫోన్లను టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయ్యే సమయానికి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 10,000 కోట్లు సిద్ధం చేశారనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోన్న గాసిప్. 6 గ్యారంటీల్లో ఎక్కువ మంది ఎదురు చూస్తోన్నది పెన్షన్ పెంపు, మహాలక్ష్మి పథకం గురించే. వృద్ధులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ అంది. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని. కానీ ఇప్పటివరకు ఈ హామీ కూడా అమలుకు నోచుకోలేదు. ఇక మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపైన ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. కాకపోతే మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల పథకంపై కొన్ని లీకులు అందుతున్నాయి. రైతు భరోసా నిధులు వెయ్యగానే డిసెంబర్ 9 నుంచి మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోందని అంటున్నారు. అది కూడా సరిగ్గా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి ఏడాది అవుతున్న సందర్భాన్ని ఎంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రతిపక్షాల విమర్శలకు కొంతవరకు బ్రేక్ వేసినట్టే. ఇక ఇందిరమ్మ ఇళ్ళు, విద్యా భరోసా వంటి హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నా ఈ ఏడాదిలో ముందడుగు పడిందే లేదు. హైడ్రా, మూసీ ప్రక్షాళన నుంచి మంచి ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టులు అయినా సరే రేవంత్ సర్కార్కి కొంత తలనొప్పి తెచ్చాయనేది వాస్తవం. కేవలం పేదలు, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ హైడ్రా, మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకొస్తున్నారన్న అపవాదు పడిందన్నది నిజం. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కాస్త సంయమనం పాటించి ఆచితూచి వెళుతున్నందున తనను తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోందన్న కితాబు కూడా రేవంత్ సర్కార్కి దక్కింది. కేసీఆర్ రాకను చాలా బలంగా కోరుకుంటున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చారు కూడా. ఇకపై అలాంటి రాజకీయమే జరగబోతోందా? సరిగ్గా కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు ముందే కేసీఆర్ పోరాటాలను, ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేయడం వెనుక మతలబేంటి? బీజేపీ కూడా 6 మోసాలు, 66 అబద్ధాలు అంటూ ప్రజాపాలన విజయోత్సవాలకు పోటీగా నిరసనలు చేయబోతోంది. ఇంతకీ బీజేపీ పోరాటం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాది అవుతోంది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించడం మొదలు పెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ టీజర్ వదులుతోంది బీఆర్ఎస్. ఏడాది పూర్తవ్వడం కాదు, ప్రజాపాలన చేశామంటూ సంబరాలు చేసుకుంటోన్న ఈ సందర్భాన్ని ఓ వేదికగా మలుచుకోవాలనుకుంటోంది కారు పార్టీ. నవంబర్ 30 నుంచి మహబూబ్ నగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలకు సిద్ధమవుతుంటే దానికి ఒకరోజు ముందే అంటే నవంబర్ 29నే దీక్షా దివస్ను పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. నిజానికి నవంబర్ 29న ప్లాన్ చేసుకుని చేస్తోన్న దీక్ష కాదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించింది ఈ నవంబర్ 29నే. ఆ రోజును దీక్షా దివస్గా నిర్వహిస్తోంది బీఆర్ఎస్. నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ను అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారు. సో సరిగ్గా అదే వేదికగా కేటీఆర్ నేతృత్వంలో దీక్షా దివస్ పేరుతోటి భారీగా బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో మొదటిసారి చేస్తోన్న ఈ దీక్షా దివస్ను సక్సెస్ చేయడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి
మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అయితే ఇక్కడ పాయింట్ కేవలం దీక్షా దివస్ను నిర్వహించడమే మాత్రమే కాదు, అసలు తెలంగాణ వచ్చిందే కేసీఆర్ పోరాటం వల్లని చెప్పే ప్రయత్నం. తెలంగాణ కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే అనే సెంటిమెంట్ను మరోసారి ప్రజల్లో రగిల్చే ప్రయత్నం. నిజానికి ఇది పెద్ద ప్లానే. ఇప్పటికే కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నానంటూ సీఎం రేవంత్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇవాళ కాకపోతే రేపైనా కేసీఆర్ ప్రశ్నించడానికి రావడం ఖాయం. అయితే అంతకంటే ముందుగానే నవంబర్ 29 నుంచి ఓ టీజర్ వదులుతోంది బీఆర్ఎస్. తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ప్రాముఖ్యత ఇది అని చాటు చెప్పేందుకు పెద్ద ప్లానే చేస్తున్నారు. అదే సమయంలో ప్రజాపాలన విజయోత్సవాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. మెడలు వంచి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నెంబర్ 1గా నిలబడితే 12 నెలల పాలనలోనే రేవంత్ సర్కార్ విధ్వంసాన్ని సృష్టించిందని విమర్శిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసిన హామీలేంటో చెప్పండి అంటూ ప్రశ్నిస్తోంది. అసలు ఏ హామీ అమలు చేయకుండా సంబరాలకు ఎలా జరుపుకోగలుగుతున్నారని కేటీఆర్ అండ్ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే పోలీసులనే కొట్టించిన ప్రభుత్వాన్ని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చూసుండరని అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. పన్నెండు నెలలు 10 సమస్యలు అంటూ రేవంత్ పాలనలోని కొన్ని లోపాల జాబితాను తయారు చేసుకుంది బీఆర్ఎస్. బరాబర్ ప్రశ్నిస్తామనే థీమ్ తోటి ఇకపై మరింత దూకుడుగా వెళ్లాలనుకుంటోంది. ఇంతకీ ఏమిటా 10 సమస్యలు? ఏఈఓల ఆందోళనలు, కానిస్టేబుల్స్ కుటుంబాల ఆవేదనలు, పరీక్షలు రాయని గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 4 అభ్యర్థుల నిరసనలు, రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు, బస్సుల కోసం రోడ్డు మీద కూర్చున్న విద్యార్థులు, రైతు బంధు రాలేదని రైతన్నల బాధలు, రుణమాఫీ జరగలేదని రైతుల కన్నీళ్లు, బతుకమ్మ చీరలు ఇవ్వలేదని మహిళల శాపనార్థాలు, పనులు లేక నేతన్నల ఆత్మహత్యలు, కొలిక్కి రాని కొత్త రేషన్ కార్డులు, కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లలేని దుస్థితి, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీల రుణాల ఊసే లేదు, కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు మోక్షం లేదు, 6 గ్యారంటీల్లో దేన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఈ 10 పాయింట్లతోటి ఆల్రెడీ జనంలోకి వెళ్ళి ప్రశ్నించడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. దీనికి తోడు ఏడాది పాలనలో 87,000 కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాభివృద్ధికి బ్రేకులు వేసిందనే పాయింట్ను ఇక నుంచి మరింత ఎక్కువగా హైలైట్ చేయబోతోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టే తిరుగుతున్నారంటూ ఢిల్లీ టూర్లను లెక్కగట్టి మరీ విమర్శిస్తోంది. ఇప్పటి వరకు 28 సార్లు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారంటోంది బీఆర్ఎస్. ఒకటే తిట్లు ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటని అమలైందా? అటు బీజేపీ కూడా మేము సైతం అంటోంది. ఎలాగూ ఏడాది గడిచిపోతోంది కాబట్టి ఇక దూకుడు పెంచాల్సిందే అంటోంది కమలం పార్టీ. ఏడాది సంబరాలు చేసుకుంటూ ఉన్న సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకుంటూ ఉన్న బీజేపీ ఏడాది పాలనలో వైఫల్యాలపై నిరసనలకు ప్లాన్ చేస్తోంది. రేవంత్ సర్కార్ చెప్తున్నట్టుగా ఇది తెలంగాణ పునర్నిర్మాణం కాదు, అంతకు మించిన విధ్వంసం అంటూ ప్రొజెక్ట్ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి కొత్త పేరు కూడా పెట్టింది. డిమాలిషన్ మ్యాన్ అంటూ ప్రత్యేకంగా పోస్టర్లు కూడా విడుదల చేసింది బీజేపీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతినడం ఇందుకు సాక్ష్యం అంటున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో తెలంగాణలో జరిగిన మార్పు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు కావవి, 6 మోసాలు, 66 అబద్ధాలంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది బీజేపీ. 420కి పైగా సబ్ గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకపోగా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శిస్తోంది కమలదళం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వైఫల్యాలని విమర్శిస్తూనే రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది పాలన అంతకు మించిన విధ్వంసం అంటూ ప్రచారం చేస్తోంది. మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో, ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి. కేసీఆర్ చేసినట్టే రేవంత్ సర్కార్ కూడా అప్పుల మీదే ఆధారపడి పాలన చేస్తోంది అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అప్రజాస్వామిక భాష మాట్లాడడాన్ని కేసీఆర్ మొదలు పెడితే దాన్ని సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలను తిట్టడం మీద పెట్టే ఫోకస్ పాలనపై పెడితే రాష్ట్రం పరిస్థితి బాగుంటుందనే సలహా కూడా ఇచ్చారు ఆయన. బెదిరింపులు, తిట్లు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కారు సాధించింది ఏమీ లేదని విమర్శించారు.
సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న స్లోగన్ అందుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే 11 ఏళ్లలో రావాల్సినంత వ్యతిరేకతను కేవలం 11 నెలల్లోనే కాంగ్రెస్ మూటగట్టుకుంది అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. సంబరాలు చేసుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కదులుతుంటే కథన రంగంలోకి దూకుదాం పదని అంటూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దీక్షలు నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఏడాది పూర్తవుతోంది కాబట్టి ప్రతిపక్షాలు దూకుడు పెంచడం ఖాయం. మరి అధికార పార్టీగా ప్రతిపక్షాల దూకుడుకు రేవంత్ సర్కార్ ఎలా కళ్ళెం వేస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.